బాత్రూమ్లు, టాయిలెట్స్, ఆ ఫోటోలు తీయించటాలు, హెడ్ మాస్టర్ గారికి ఈ బాధ్యతలు అనేది అది మంచి ఆలోచన కాదు. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి అని అట్టడం జరిగింది. కానీ మరి ఉపాధ్యాయులు అంటే మరి తక్కువ గౌరవం చేతనో అసలు గౌరవం లేకనో మరి గతంలో అలా ఉండేది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎస్పెషల్లీ ఈ విషయంలో లోకేష్ గారిని అభినందించి తీరాలి. ఎందుకంటే మరి ఇప్పుడు విలేజ్ సెక్రటేరియట్స్ ఉన్నాయి, అలాగే మున్సిపాలిటీల్లో కూడా సచివాలయాలు ఉన్నాయి. మరి అక్కడ ఎడ్యుకేషన్ వ్యవహారాలు చూసే కార్యదర్శి అంటే వాళ్ళకి పేరు సెక్రటరీ ఎడ్యుకేషను, పేరు గొప్ప, ఊరు దెబ్బలాగా ఉంది పరిస్థితి. సరే, వాళ్ళకి ప్రమోషన్ స్ట్రక్చర్ ఏంటి, సరే ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. బట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత సోమవారం, గురువారం వాళ్ళే ఇన్స్పెక్ట్ చేసి ఆ ఫొటోస్ తీసి పోస్ట్ చేయాలి అని చెప్పి పెడతాం చాలా చాలా సముచిత నిర్ణయం. ఈ విషయంలో ఇంత మంచి నిర్ణయం తీసుకున్న హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఉపాధ్యాయుల సంఘం తరపున కూడా నేను తెలియజేస్తున్నాను. వారికి ఏదైతే మనం మరి నానుడు ఉందో, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని, మరి వారికి తగిన గౌరవం, అలాగే ఒక ఎడ్యుకేషన్ విభాగం చూసే ఆ పర్టికులర్ ఎంప్లాయీకి ఒక బాధ్యత, రెండు కూడా ఒక పక్క గౌరవం, ఒక పక్క వారికి బాధ్యతను తెలియజేస్తూ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మరి అభినందించక తప్పదు. ఇక ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం, మైన్స్, లిక్కరు, ఇటువంటి విషయాలు చాలా దారుణమైన అవినీతి జరిగిందని. మరి ఎట్టకేలకు ఆ వాసుదేవరెడ్డి, మరి గతంలో నేను లిక్కర్ గురించి చాలా విషయాలు ఎన్నో, కనీసం ఒక 100 సార్లు అయినా నేను లిక్కర్ మీద గత 4 సంవత్సరాలుగా మాట్లాడటం జరిగింది, అందులో జరుగుతున్న అవకతవకల గురించి. మరి ఆ వాసుదేవరెడ్డి ఏదో రైల్వే సర్వీస్ నుంచి అతను వచ్చాడు, జూనియర్ మోస్ట్ ఆఫీసర్, చాలా పెద్ద బాధ్యతలు, రాష్ట్రంలో మరి అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే బాధ్యతలు ఈ నాసిరకం మద్యం అమ్మటం ద్వారా ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి మరి చేసి ఆ స్కీమ్ ద్వారా మరి చేశారు. ఎన్నో అవకతవకలు జరిగినాయి. జే బ్రాండ్లు అన్నీ మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. అసలు డిజిటల్, ఓ పక్క ప్రధాని మోడీ గారేమో డిజిటల్ అంటామంటే వీళ్ళేమో ఫుల్ క్యాష్ అంట, వీళ్ళు అంటే అప్పుడు ప్రభుత్వం. ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం ఎన్నోసార్లు.